తెలంగాణ క్యాబినెట్లో 2 పోస్టులు ఖాళీ ఉన్నాయి. అయితే మనం చూస్తున్నాం గత 2-3 నెలల నుంచి ఎవరిని భర్తీ చేస్తారు. ఎందుకంటే ప్రతి ఎమ్మెల్యే దాదాపుగా 12 నుంచి 15 మంది ఎమ్మెల్యేలు మేము ఎలిజిబుల్ అంటే మేము ఎలిజిబుల్ అని ప్రతిసారి ఢిల్లీకి వెళ్ళి అధిష్టానాన్ని కోరుకోవడం జరుగుతుంది. ఒకరు ఓసీ సామాజిక వర్గం అంటే, ఒకరు ఎస్టీ సామాజిక వర్గం అని, ఒకరు మా జిల్లాలో మంత్రి లేదని, ఇంకొకరు నాకేం తక్కువ ఆయన చేయగా నేను చేయనా అని ఒకరు. ఈ విధంగా ఆ 2 ఖాళీల కోసానికి కాంగ్రెస్ లో కొట్లాట జరుగుతుంది. మనం కొన్ని నెలల నుండి చూస్తున్నాం. అయితే ఆ పోస్టులకు ఎవరిని భర్తీ చేస్తారనే దానికంటే కూడా ఒక షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది. ఆ షాకింగ్ న్యూస్ ఏంటంటే నిన్న మొన్న వచ్చిన ఒక ఇంగ్లీష్ పేపర్ కథనం ప్రకారం ఉన్న క్యాబినెట్ లో 2 మంత్రుల్ని పీకేస్తున్నారని చిన్న గుసగుస అయితే వినబడుతుందంట. ఆ మంత్రులు ఎవరనేది వాళ్ళు మెన్షన్ చేయలేదు. బట్ రానున్న రోజుల్లో ఉన్న క్యాబినెట్ లో 2 పక్కా అవుట్ చేస్తుండు రాహుల్ గాంధీ అనేది ఒక వార్త వచ్చింది. ఎవరి పేరు అనేది మెన్షన్ చేయలే. మనకున్న ఒక ఇమాజినేషన్, మనకున్న అనుమానం ప్రకారం ఒక 2 అనుకుంటే అందులో ప్రధానంగా బట్టి విక్రమార్క, కోమటిరెడ్డి వెంకటరెడ్డి. అసలు బట్టి విక్రమార్కకు కోమటిరెడ్డిని ఎందుకు తీసేసే అవసరం వచ్చింది కాంగ్రెస్ అంటే, బట్టి గారిని అపాయింట్ చేసిందే రేవంత్ రెడ్డి అనే వ్యక్తి టీడీపీ నుంచి వచ్చిన వ్యక్తి. ఎప్పటి నుంచో కాంగ్రెస్ మీద ప్రేమ ఉన్న వ్యక్తి కాదు. ఏ రోజు ఎట్లా చేశాడో తెలియదు. కాబట్టి ఎప్పుడు ఆయన కదలికలను నువ్వు అబ్జర్వ్ చేసుకుంటూ అధిష్టానానికి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అని ఆయన అపాయింట్ చేశారు. మనం కూడా చూసినాం. రేవంత్ రెడ్డి గెలిచిన తర్వాత ఒక 6 నెలలు సంవత్సరం వరకు ఆయన సీఎం అయిన తర్వాత ఆయన ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా ఒక పర్సనల్ అసిస్టెంట్ కంటే ఎక్కువ కూడా బట్టి గారు ఎప్పుడు పక్కనే ఉంటారు. ఎందుకంటే అధిష్టానానికి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఎక్కడన్నా ఫ్లిప్ అవుతుండా, లేకుంటే చంద్రబాబుతో టచ్లో ఉండా, బీజేపీతో టచ్లో ఉండా, కాంగ్రెస్ కు ఏమైనా ముప్పు తెస్తాడని వాళ్ళ ప్లాన్స్ వాళ్ళకు ఉంటాయి. కాబట్టి ఎందుకంటే నమ్మరు కదా, దశాబ్దాల నుండి ఉన్న వాళ్ళే వీళ్ళు. లేక 7 సంవత్సరాల కింద వచ్చిన ఆయన నమ్ముకొని ఇంత పెద్ద బాధ్యత అప్పచెప్పలేరు. కాబట్టి కొంచెం డౌట్ పడ్డారు. ఆయన కోసానికి బట్టి గారిని పెట్టారు. కానీ ఇక్కడ విషయం ఏంటంటే కాలక్రమేణా బట్టి గారు కంప్లీట్ గా రేవంత్ రెడ్డి గారికి సరెండర్ అయ్యారు. ఈ విషయం వంశీచంద్ర రెడ్డి ద్వారానా, లేకుంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి నల్గొండ టీం ద్వారానా రాహుల్ గాంధీ దగ్గరికి వెళ్ళింది. అప్పుడు రాహుల్ గాంధీ గారు కానీ ఖర్గే గారి కానీ అనిపించే అంశం ఏంటంటే మన పార్టీని కాపాడమని వీళ్ళని అపాయింట్ చేస్తే మళ్ళీ వాడికి భజన చేస్తున్నారు. ఎప్పుడు ఎట్లా వాడు పేరు తిప్పే తెలియదు. కాబట్టి మనని నమ్ముకునే మన పార్టీ వాళ్ళకు అవకాశం ఇవ్వాలి. అట్లని ఇప్పుడు ఈ బట్టిని కానీ కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కానీ ఒకవేళ పంపిస్తే మళ్ళీ వాళ్ళు ఫీల్ అవుతారేమో, వాళ్ళ అంచర వర్గం ఫీల్ అవుతుందేమో. ఆ విధంగా ఫీల్ కాకుండా ఏం చేస్తారంటే వాళ్ళ కేఐసిసి బాధ్యతలు అప్పచెప్తున్నట్టు, మీకు ఇంకా ప్రమోషన్ ఇస్తున్నట్టు వాళ్ళకు చెప్పాలనే ఉద్దేశంతో రాహుల్ గాంధీ ఉన్నట్టు తెలుస్తుంది. అయితే ఇది ప్రమోషనా డిమోషన్ అనేది ఇక వాళ్ళ ఇష్టం. ఎందుకంటే రాష్ట్రంలో మంత్రి పదవి చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా ఇక్కడ అధికారుల మీద కూడా నువ్వు ఏఐసిసి అయితే పెత్తనం కూడా చేయలేవు. మేబీ బట్టి గారిని జార్ఖండ్కి పెట్టొచ్చు. పంజాబ్లో ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి పంజాబ్కు కోమటిరెడ్డి వెంకటరెడ్డిని పంపించవచ్చు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కూడా నల్గొండ జిల్లాలో గతంలో చెప్పడం జరిగింది, నాకు ఇది చివరి మంత్రి కావచ్చు అని చెప్పిండు. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుందా రాదా అని చెప్పాడా, లేకుంటే ఒకవేళ వచ్చినా కూడా నాకు ఇవ్వరని చెప్పాడు. కానీ ఏదో మాట వరుసలా ఆ విధంగా చెప్పుకుంటూ పోయిండు. లేకుంటే ఈ ఇంటర్నల్ గా జరుగుతున్న విషయం మొత్తం కూడా ఆయన వరకు చేరిందో తెలియదు. కానీ ఇదే నాకు చివరి మంత్రి అని చెప్పిండు. ఇందులో రేవంత్ రెడ్డి ఇన్వాల్వ్మెంట్ ఏం లేదు. రేవంత్ రెడ్డికి మనస్ఫూర్తిగా దగ్గరగా ఉన్న మంత్రులు వీళ్ళు కోమటిరెడ్డి అండ్ బట్టి, వీళ్ళు కావాలని కోరుకుంటుడు. కానీ ఆయన చేతులు లేదు. ఆయన ఫస్ట్ 1 ఇయర్ వరకు ఆయన చెప్పి ప్రపోజల్ చేసిన వాళ్ళను క్యాబినెట్ లోకి తీసుకోవాలనుకున్నారు. కానీ ఇప్పుడు అందరిలాగా ఒక మాట చెప్పేటోడు, ఒక సలహా చెప్పేటోడు, లైక్ జానారెడ్డి ఇంకెవరైనా పెద్ద పెద్దలు ఉన్నారో పార్టీలో ఎప్పటి నుంచో పనిచేసే వాళ్ళు ఏ విధంగా అయితే సలహాలు ఇస్తారో తీసుకొని అక్కడ పక్క పెడతారు కదా అధిష్టానం. సేమ్ రేవంత్ రెడ్డి కూడా ఒక సలహా ఇచ్చేవాడే. కానీ మంత్రిని పెట్టే యోచనలో ఈయన డిసిషన్ మేకర్ అయ్యే స్థాయి ఇప్పుడు లేదంట. మనకు విశ్వసనీయ సమాచారం మేరకు మనకు తెలిసిన అంశం ఇది. కోమటిరెడ్డి కూడా రేవంత్ రెడ్డి అంటే చాలా ఇష్టం. గతంలో అసలు నిన్నగాక మొన్న వచ్చిండు, వానికి ఇట్లా సీఎం చేస్తాడు. తర్వాత చూస్తే ఆయన కోసం గణపతి పూజ చేసిన గొప్ప వ్యక్తి కోమటిరెడ్డి. ఎందుకంటే ఈ 5 సంవత్సరాలు నేను మంత్రిగా కొనసాగాలంటే డెఫినెట్ గా నా పైన రేవంత్ రెడ్డి బ్లెస్సింగ్స్ ఉండాలని ఆయన కోరుకుంటూ, ఇంకా బట్టి గారు అయితే ఏం లేదు, రేవంత్ రెడ్డి ఆయన కవల పిల్లలు 2 ట్విన్స్ అంత మంచిగా ఆప్యాయంగా వాళ్ళ పట్ల ఒకరి పట్ల ఒకరు అంత వాత్సల్యం చూపించుకుంటారు. మరి ఇంటర్నల్ గా ఏం జరుగుతుందో తెలియదు. ఇదేం బట్టి గారికి మైనస్. అసలు ఆయన అపాయింట్ చేసిందే లోటుపాట్లు తెలుసుకునిక. అందుకే అధిష్టానం కొంచెం బట్టి గారి మీద కోపంగా ఉందంట. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి కంటే కూడా బట్టి గారి పైనే ఎక్కువ కోపంగా ఉందనేది కూడా గాసిప్ నడుస్తుంది. ఇది కన్ఫర్మ్ అయితే ఒకరిని జార్ఖండ్ పంపిస్తారు, ఒకరిని పంజాబ్ పంపిస్తారు. ఇక్కడ 4 పోస్టులు కాలితే అయితే 2 పోస్టుల కోసానికే 12 మంది 15 మంది కొట్లాడుతారు. ఇప్పటికీ ఇక 4 పోస్టులు కాలితే అంటే కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు ఒక ఉత్సాహం వస్తుంది. అయితే ఎవరెవరు బరిలో ఉన్నారు, ఎవరెవరు ఎలిజిబుల్ అనేది ఒకసారి మాట్లాడుకుందాం. కాంగ్రెస్ క్యాబినెట్ అన్ని సామాజిక వర్గాల వారికి న్యాయం చేసింది. కానీ ముఖ్యంగా కుర్మగులు యాదవులకు లంబడులకు న్యాయం చేయలేదు. అదేవిధంగా కొంతమంది ఓసీలు నేను ఎప్పటి నుంచో కాంగ్రెస్లో ఉన్నాయని చాలా మంది మొరపెట్టుకున్నారు కదా. అందులో ప్రధానంగా ఉన్న కొంతమంది పేరు చెప్తా.
రాజగోపాల్ రెడ్డి మునుగోడు, నాకేం తక్కువ? అందరు క్యాబినెట్లో ఇప్పుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళకంటే కూడా ఎక్కువ సమర్థత ఉన్న వ్యక్తిని నాకెందుకు మంత్రి పదవి ఇయ్యరు? మంత్రి పదవి పేరుతోటే అదే ప్రపోజల్ తోటి మళ్ళీ గర్వాపస్ కాంగ్రెస్కి రావడం జరిగింది. నాకు మంత్రి పదవి ఇవ్వకుండా జాప్యం చేస్తున్నారని ప్రతిసారి ఆయన మీటింగ్లో మాట్లాడుతుంటాడు, ఈవెన్ ప్రెస్ మీట్లో మాట్లాడుతుంటాడు. తెలంగాణ వ్యాప్తంగా మనందరం చూస్తున్న అంశమే. అదేవిధంగా ఇబ్రాహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి, ఈయనేమంటే ఇంత పెద్ద జిల్లాలో మాకెందుకు మంత్రిగా ప్రాతినిధ్యం ఇవ్వరు, నేను కంప్లీట్గా ఎలిజిబుల్ క్యాండిడేట్, నాకు కావాలని మల్రెడ్డి రంగారెడ్డి అంటాడు. అదేవిధంగా పరిగి రామ్మోహన్ రెడ్డి. ఈ విధంగా చూసుకుంటే ఓసీలకు సంబంధించిన రాజగోపాల్ రెడ్డి, మల్రెడ్డి, రామ్మోహన్ రెడ్డి ఎప్పుడు ఢిల్లీ తిరుగుతురు, ఎవరో ఒకరు మధ్య మనిషి రాయబారం పెట్టి అధిష్టానాన్ని కూడా కోరడం జరుగుతుంది. అదేవిధంగా ఎస్టీ సామాజిక వర్గాన్ని చూసుకుంటే డిప్యూటీ స్పీకర్ దేవరకొండ ఎమ్మెల్యే బాలనాయక్ పంతం పట్టిండు, నాకు కావాలి ఎస్టీ కోటాలని. అదేవిధంగా డోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్ర నాయక్ కూడా నేనేం తక్కువ అంటుండు. మరి అదేవిధంగా స్పీకర్ ప్రసాద్, ఈ పదవి ఎట్లుందంటే నాకు ఒక రోబో లాగుంది, బొమ్మ లాగుంది, ఇది కాదు నాకు మంత్రి కావాలని సన్నిధుల దగ్గర చెప్తున్నాయని కూడా మనకు ఒక గాసిప్ వచ్చింది. అదేవిధంగా వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాసు ఆయన కావాలంటున్నాడు. అదేవిధంగా ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్, వీళ్ళందరూ కూడా మేమేం తక్కువ, మాకు మంత్రి పదవి కావాలి. ఇప్పుడు ఏవైతే ఖాళీలు ఉన్నాయో 4 ఖాళీలు కాబోతున్నాయి కదా, వీటిలో మమ్మల్ని కూర్చోబెట్టాలని వాళ్ళు రేవంత్ రెడ్డిని చాలా ఇబ్బంది పెడుతున్నట్టు తెలుస్తుంది. బట్ ఆయన చేతులు లేదు, ఆయన పరిధి కూడా దాటింది. ఇప్పుడు ఏం కావాలన్నా కూడా వంశీచంద్ర రెడ్డిని అడగాలి, లేకుంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి టీంని సంప్రదించాలి, అవసరమైతే రాహుల్ గాంధీ దగ్గరికి డైరెక్ట్ పోవాలి. కానీ రేవంత్ రెడ్డి చేతులు ఏం లేదని కూడా ఒక టాక్ అయితే బయట నడుస్తుంది. ఇదే కాకుండా 2-3 జంజీ యువతను కావాలి, కాంగ్రెస్ కు యువతలో మంచి మార్కులు రావాలని, మంచి క్రేజ్ రావాలంటే యువతను కూడా క్యాబినెట్ లోకి తీసుకోవాలని ఒకరిద్దరు అంటారు. అందులో ముఖ్యంగా అనిరుద్ రెడ్డి, ఆయన అంటే జంజీ యువత అంట. మరి 18 ఏళ్ళు నిండినయా లేదా పసిబుగ్గల పిల్లుడు అనిరుద్ రెడ్డి కంటే మంత్రి పదవి కావాలంటే మంత్రి పదవి అడిగితే తప్పలేదు, కానీ జెన్జీ కోటలు కావాలంటారు. అదేవిధంగా మైనపల్లి రోహిత్, సరే ఆయన అంటే యువకుడు ఇవ్వచ్చు, ఆయన కూడా వాళ్ళ నాన్నతోటి రాయబారం నడిపిస్తుండు కాంగ్రెస్ పెద్దలతో అని ఒక చర్చ నడుస్తుంది. సో ఇదంతా చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది? నిజంగా కాంగ్రెస్ అధిష్టానం బట్టి గారిని, కోమటిరెడ్డి గారిని క్యాబినెట్ నుంచి తొలగిస్తుందా? మీరేమనుకుంటారో కామెంట్ చేయండి. ఒకవేళ తొలగిస్తే 4 పోస్టులు ఉన్నాయిగా, అందులో ఎవరు ఎలిజిబుల్? తెలంగాణ వ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలో ఎవరు మంత్రి పదవికి ఎలిజిబుల్? ఏ సామాజిక వర్గాన్ని కానీ ఏ జిల్లా కానీ ఎవరు ఎలిజిబుల్ అనేది కూడా కామెంట్ చేయండి.